హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రాయలసీమ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్లో ఉండేటువంటి ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆర్టికల్ అనేది ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక నౌన్ని పర్టికులర్గా స్పెసిఫిక్గా డెఫినెట్గా చెప్పనప్పుడు ఇండిఫినిట్ ఆర్టికల్ ఉపయోగించాలా. ఇండిఫినిట్ ఆర్టికల్లో 2 టైప్స్ ఉంటాయి, ఏ మరియు యాన్లు. యాన్ అనేది ఓవెల్ సౌండ్ వచ్చినప్పుడు ఉపయోగించాలా. ఓవెల్ సౌండ్ అంటే ఆ నుంచి అహా మధ్యలో వస్తే ఇంగ్లీష్లో ఉండేటువంటి ఏఈఐఓయులను మనం తీసుకోకూడదు. ఆ నుంచి అహా మధ్యలో వస్తే ఈ విధంగా, అదేవిధంగా కా నుంచి బండ్రా మధ్యలో సౌండ్ అనేది కాన్సనెంట్ సౌండ్ అంటాం. అలా వచ్చినప్పుడు ఏను ఉపయోగించాలి. ఈ విధంగా ఏ మరియు యాన్లని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా రాస్తే ఈజీగా మనకి అక్కడ ఫుల్ మార్క్స్ అనేటివి పడతాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రాయలసీమ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్లో ఉండేటువంటి ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనకందరికీ తెలిసిందే, మన రవితేజ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ థర్స్డే వచ్చేసి రాయలసీమ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ని నేను టీచ్ చేసి పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మన రాయలసీమ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టాపిక్స్ కోసం మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ని ఫాలో అయ్యి ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధిస్తారని చెప్పి ఆశిస్తూనే ఈ వీడియోస్ అనేటివి చేయడం జరుగుతుంది. కాబట్టి మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు లేటు, మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా. మనం రాయలసీమ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్లో ఆర్టికల్స్ అనేటువంటి టాపిక్ గురించి తెలుసుకుంటున్నాం. మనం ముందుగా ఆర్టికల్స్ అంటే ఏంటి? ఆర్టికల్స్ ఈజ్ నథింగ్ బట్ యాడ్జెక్టివ్స్. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్జెక్టివ్స్ అనేటివి ఉన్నాయి కదా. యాడ్జెక్టివ్స్ అంటే ఏమి? ఏదైనా నౌన్ యొక్క గుణాన్ని గురించి తెలిపేది, దాన్ని యాడ్జెక్టివ్ అని అంటాం. గుణంలో చాలా రకాలు ఉంటాయి. అది దాని యొక్క కలర్ గురించి చెప్పొచ్చు, దాని యొక్క సైజ్ గురించి చెప్పొచ్చు, దాని యొక్క హైట్ గురించి చెప్పొచ్చు, దాని యొక్క క్వాంటిటీ గురించి చెప్పొచ్చు. ఈ విధంగా ఏదైనా వస్తువు యొక్క గుణాన్ని గురించి చెప్పేది యాడ్జెక్టివ్ కదా. యాడ్జెక్టివ్లో ఏదైతే క్వాంటిటీ గురించి చెప్తుందో దాన్నే డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అని అంటారు. ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్నే మనం ఆర్టికల్స్ అని అంటాం. మరి ఆర్టికల్స్ ఏం పని చేస్తుంటాయి? ఏదైనా నౌన్ యొక్క క్వాంటిటీ గురించి చెప్తాయి. ఆ క్వాంటిటీ అనేది 10, 20, 30 ఇలా పెంచుకుంటూ ఏం పోదు, కేవలం ఒకే ఒక క్వాంటిటీ గురించి చెప్తాయి. అది ఎంత అంటే 1. ఏదైతే నౌన్ ఒకటే ఒకటి ఉంటుందో అప్పుడు దానికి ఆర్టికల్స్ని ఉపయోగిస్తాం. ఈ ఆర్టికల్స్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. నెంబర్ 1 వచ్చి ఇండిఫినిట్ ఆర్టికల్, నెంబర్ 2 వచ్చేసి డెఫినిట్ ఆర్టికల్. మరి ఆర్టికల్స్ అనేటివి క్వాంటిటీ గురించి డెమాన్స్ట్రేటివ్ ఆబ్జెక్టివ్ లాగా పనిచేస్తాయని చెప్తున్నాం. ఏదైనా వస్తువు ఒకటి ఉంటే ఆర్టికల్స్ని ఉపయోగిస్తామని చెప్తున్నాం. మరి ఇండిఫినిట్ ఏమి, డెఫినిట్ ఏమి అంటే ఏదైనా ఆర్టికల్స్ని స్పెసిఫిక్గా చెప్పకపోతే, ఇదే అని చెప్పకుండా వాటికి సంబంధించి ఏదో ఒకటి అని చెప్పినప్పుడు ఇండిఫినిట్ ఆర్టికల్ అని ఉపయోగిస్తాం. ఏదైనా ఆర్టికల్ని, ఏదైనా ఒక నౌన్ని స్పెసిఫిక్గా చెప్పినప్పుడు డెఫినిట్ ఆర్టికల్స్ని ఉపయోగిస్తాం. మరి ఇండిఫినిట్ ఆర్టికల్స్లో ఏ మరియు యాన్లు ఉంటాయి. ఇండిఫినిట్ ఆర్టికల్స్ 2, అవి ఏ మరియు యాన్. డెఫినిట్ ఆర్టికల్ ఓన్లీ 1, అది ద. ఒక సెంటెన్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఒక సెంటెన్స్ చూడండి, ఏ టెలిగ్రామ్ వాజ్ సెంట్ టు రాహుల్. ఇక్కడ చూడండి, రాహుల్ అనేటువంటి వ్యక్తికి నేను టెలిగ్రామ్ని పంపించాను. ఇక్కడ టెలిగ్రామ్ అనేది ఎటువంటి టెలిగ్రామ్ని పంపించినానో నేను చెప్పడం లేదు. ఆ టెలిగ్రామ్లో కాల్ లెటర్ ఉందా, లేకపోతే ఇన్విటేషన్ ఉందా, ఇటువంటి ఏది స్పెసిఫిక్గా చెప్పకుండా ఓన్లీ ఒక టెలిగ్రామ్ పంపించాను అని చెప్తున్నా. కాబట్టి ఇక్కడ ఇండిఫినిట్ ఆర్టికల్ని వాడాలా, ఎందుకంటే అక్కడ స్పెసిఫిక్గా ఏ టెలిగ్రామ్ని పంపించానో చెప్పలేదు. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, అంబ్రిల్లా వాజ్ బాట్ ఫర్ సీత. సీత కొరకు అంబ్రిల్లా కొన్నాను. ఎటువంటి అంబ్రిల్లా కొన్నాను అనేది చెప్పలేదు. ఓన్లీ అంబ్రిల్లా మాత్రమే కొన్నాను. రెడ్ కలర్లో ఉన్నటువంటి అంబ్రిల్లానా, లేకపోతే చాలా పెద్ద అంబ్రిల్లా కొన్నానా అనేది ఏం చెప్పలేదు. ఓన్లీ ఒక అంబ్రెల్లా కొన్నానని చెప్పినాను కాబట్టి ఇండిఫినిట్ ఆర్టికల్. ఇక్కడ స్పెసిఫికల్గా ఏం చెప్పలేదు, ఇక్కడ పర్టికులర్గా ఏం చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ఇండిఫినిట్ ఆర్టికల్స్ అనేవి ఉపయోగించాలి.
ఇండిఫినిట్ ఆర్టికల్స్లో 2 టైప్స్ కదా, అందుకు మొదట ఏ, సెకండ్ దానికి యాన్ అని ఉపయోగించినాం. దీన్నే ఇక్కడ ఎందుకు ఉపయోగించాలా, దీన్నే ఇక్కడ ఎందుకు ఉపయోగించాలి అనేది ఇండిఫినిట్ ఆర్టికల్ గురించి చెప్పేటప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ డెఫినెట్ ఆర్టికల్ చూడండి, ద ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ. ఇక్కడ ద ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ విల్ బి విజిటింగ్ ఇండియా షార్ట్లీ. ఇక్కడ ఇండియాకి ఒక ప్రెసిడెంట్ విజిట్ చేస్తున్నారంట. ఏ ప్రెసిడెంట్? యుఎస్ఏ ప్రెసిడెంట్. ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పేసినాం, ప్రెసిడెంట్ అనేవాడు విజిట్ చేస్తున్నారు అని వదిలేస్తే అక్కడ ఇండిఫినిట్ ఆర్టికల్ వచ్చేది. కానీ ఇక్కడ ఎవరు యుఎస్ఏ ప్రెసిడెంట్ అని డెఫినెట్గా పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఆ ప్రెసిడెంట్ ముందర దా ఉపయోగించినాం. అదేవిధంగా నెక్స్ట్ అండి, ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ అనేది ఇండియా యొక్క క్యాపిటల్. ఇక్కడ ఢిల్లీ అనేదాన్ని పర్టికులర్గా ఇండియా యొక్క క్యాపిటల్ అని చెప్తున్నాం, అవునా? కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఢిల్లీ మాత్రమే క్యాపిటల్, వేరేది ఏది కాదనే దీని అర్థం. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా స్పెసిఫిక్గా ఢిల్లీ అనేది ఇండియా క్యాపిటల్ కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ముందర దా అని ఉపయోగించినాం. ఈ విధంగా ఇండిఫినిట్ ఆర్టికల్ అనేది ఏదైతే పర్టికులర్గా స్పెసిఫిక్గా చెప్పకపోతే ఇండిఫినిట్ ఆర్టికల్ని, పర్టికులర్గా స్పెసిఫిక్గా చెప్తే డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఒకసారి వీటి డెఫినేషన్లు చూసుకుంటే, ఏ అండ్ యాన్ ఆర్ కాల్డ్ ఇండిఫినిట్ ఆర్టికల్స్ బికాస్ దే ఆర్ యూజ్డ్ వెన్ వీ డు నాట్ స్పెసిఫై విచ్ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్ వీఆర్ రిఫరింగ్ టు. ఏ మరియు యాన్ అనేటివి ఇండిఫినిట్ ఆర్టికల్స్. ఎందుకు ఇండిఫినిట్ ఆర్టికల్స్ అంటే అక్కడ ఏ పర్సనా ఈ థింగ్ అనేది స్పెసిఫిక్గా పర్టికులర్గా మనం చెప్పం కాబట్టే అవి ఇండిఫినిట్ ఆర్టికల్స్. దే ఆర్ నాట్ స్పెసిఫికల్లీ డిఫైన్డ్. ఎందుకంటే అవి స్పెసిఫిక్గా డిఫైన్ చేయలేదు. రెడ్ కలర్ అంబ్రెల్లా అని నేను చెప్పలేదు, అవునా? అదేవిధంగా ఇన్విటేషన్ టెలిగ్రామ్ అని స్పెసిఫిక్గా చెప్పలేదు. ఇలా స్పెసిఫిక్గా చెప్పకపోవడం వల్లనే వీటికి ఇండిఫినిట్ ఆర్టికల్ అనేది ఉపయోగించినాం. ఇక్కడ చూడండి, దా ఈజ్ కాల్డ్ ది డెఫినెట్ ఆర్టికల్ బికాజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్. దా అనేది డెఫినెట్ ఆర్టికల్ వచ్చినప్పుడు ఉపయోగిస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి నౌన్ని పర్టికులర్గా మనము డిఫైన్ అనేది చేస్తామో, ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఈ విధంగా పర్టికులర్గా డిఫైన్ చేస్తున్నాం కాబట్టి వీటికి డెఫినెట్ ఆర్టికల్స్ని యూజ్ చేస్తామంటే దాన్ని యూజ్ చేస్తాం. ఈరోజు ఈ వీడియోలో ఇండిఫినిట్ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి ఇండిఫినిట్ ఆర్టికల్స్ని ఏ ఏ సందర్భాల్లో ఉపయోగించాలి, వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఏమి, ఇండిఫినిట్ ఆర్టికల్లో ఏ ఎప్పుడు ఉపయోగించాలి, యాన్ ఎప్పుడు ఉపయోగించాలి, వాటికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎగ్జాంపుల్స్ ఒక 5 to 10 ఎగ్జాంపుల్స్ రాసి వాటిని మనమే సొంతంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఈరోజు పార్ట్ 1 వీడియో అనమాట ఇదంతా. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసి డెఫినెట్ ఆర్టికల్కి సంబంధించి డెఫినెట్ ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగించాలా, ఏ సందర్భాల్లో ఉపయోగించాలా, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ మొత్తం నెక్స్ట్ థర్స్డే డెఫినెట్ ఆర్టికల్కి సంబంధించి చెప్పుకుందాం. కాబట్టి ఈరోజు పార్ట్ 1 వీడియోలో మనం ఇండిఫినిట్ ఆర్టికల్ గురించి ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఇండిఫినిట్ ఆర్టికల్స్ అనేటివి 2 టైప్స్. ఎప్పుడైతే ఒక నౌన్ని పర్టికులర్గా లేదా స్పెసిఫిక్గా చెప్పనప్పుడు ఇండిఫినిట్ ఆర్టికల్ అనే దాన్ని ఉపయోగిస్తామని చెప్పినాం కదా. మరి ఇండిఫినిట్ ఆర్టికల్స్ అనేటివి 2 టైప్స్ ఉన్నాయి, యాన్, ఏ. మరి యాన్ ఎప్పుడు ఉపయోగించాలి, ఏ ఎప్పుడు ఉపయోగించాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు ఎగ్జామ్లో మనకు అది ఇండిఫినిట్ ఆర్టికల్ అని తెలిసినప్పటికి కూడా యాన్ని, ఏని కరెక్ట్గా మార్క్ చేయగలిగేది వీటి గురించి తెలిసినప్పుడు మాత్రమే. ముందుగా చూడండి, యాన్ అనేటువంటి ఇండిఫినిట్ ఆర్టికల్ని ఎప్పుడు ఉపయోగించాలంటే ఎప్పుడైతే మనం రాసేటువంటి వర్డ్ ముందర వొవెల్ సౌండ్ అనేది వస్తుందో, మనం రాసేటువంటి వర్డ్ ముందర వొవెల్ సౌండ్ అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు ఇండిఫినిట్ ఆర్టికల్ యాన్ ఉపయోగించాలి. వొవెల్ సౌండ్ అంటే అర్థం ఏమంటే ఇక్కడ తెలుగులో వచ్చేటువంటి వొవెల్స్ తెలుసు కదా, ఆ నుంచి అహా వరకు. మనకి ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ని తెలుగులో రాసుకుంటే మొదటి వర్డ్ ఈ ఆ నుంచి అహా మధ్యలో వస్తే అప్పుడు మాత్రమే యాన్ ఉపయోగించాలి. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లోని మనం రాయాల్సినటువంటి డాష్ ముందర ఉన్నటువంటి వర్డ్ తెలుగులో ఉన్నటువంటి కాన్సనెంట్ సౌండ్స్ అయిన కా నుంచి బండ్రా మధ్య వచ్చినప్పుడు మాత్రమే ఏ ఉపయోగించాలి. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఏ, ఈ, ఐఓయులు కాదు, తెలుగులో ఉండేటువంటి ఆ నుంచి అహా ఉన్నాయి కదా,
ఈ వీటికి సంబంధించి ఏదో ఒక అక్షరం అనేది వచ్చినప్పుడు మాత్రమే దాన్ని వొవెల్ సౌండ్ అని అనుకోవచ్చు. మనకి ఇంగ్లీష్లో 5 ఏఈ ఐఓయూలో 5 వొవెల్స్, కానీ మనము ఎగ్జామ్లో రాసేటప్పుడు మనకు కరెక్ట్గా రావాల్సింది ఆ నుంచి అహ మధ్యలో, అక్కడ కా నుంచి బండిరా మధ్యలో. ఇక్కడ నీకు వొవెల్ ఉండని కాన్సోనెంట్ ఉండని మనకు సంబంధం లేదు. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటుంటారంటే వొవెల్ వస్తే యాను, కాన్సోనెంట్ వస్తే ఏ ఉపయోగించాలనుకుంటుంటారు. ఒకసారి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్నటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఫ్రాంక్ ఈజ్ డాష్ అమెరికన్. ఫ్రాంక్ ఈజ్ డాష్ అమెరికన్. ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్ని తెలుగులో రాయండి, అమెరికన్. ఇక్కడ సౌండ్ ఏమొచ్చింది, అనేటువంటి సౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ యాన్ అమెరికన్ అని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, రాబిన్సన్ ఈజ్ యూరోపియన్. ఇక్కడ రాయండి దీన్ని తెలుగులో యూరోపియన్. ఇక్కడ యూ, ఇక్కడ ఇంగ్లీష్లో ఉండేటువంటి వొవెల్ అయినటువంటి ఈ వచ్చినా కూడా సౌండ్ అనేది యూ వచ్చింది, అది కాన్సోనెంట్ సౌండ్, హల్లు శబ్దం కాబట్టి ఇక్కడ a European, an American, a European. నెక్స్ట్ చూడండి, షేక్స్పియర్ ఈజ్ డాష్ ఆనరబుల్ మ్యాన్. షేక్స్పియర్ ఈజ్ ఆనరబుల్ మ్యాన్. ఇక్కడ చూడండి, దీన్ని తెలుగులో రాస్తే ఆనరబుల్ అనాల. ఇక్కడ ఉండేది ఇంగ్లీష్లో ఉండేటువంటి కాన్సనెంట్ అయినా కూడా ఇక్కడ మనకి ఏం సౌండ్ వచ్చింది, వొవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ యాన్ ఆనరబుల్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ హిస్టారిక్ అకేషన్. ఇక్కడ ఏమొచ్చింది, ఇంగ్లీష్లో ఉండేటువంటి కాన్సనెంట్ వచ్చింది, పైన కూడా హీ అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఏని ఉపయోగిస్తాం. అంటే ఇండిఫినిట్ ఆర్టికల్స్లో యాన్ అనేది వొవెల్ సౌండ్ వచ్చినప్పుడు, ఏ అనేది కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు ఉపయోగించాలి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూడండి, చిల్డ్రన్ ఫౌండ్ డాష్ ఎగ్ ఇన్ ద నెస్ట్. ఇక్కడ చూడండి, ఈ అనేది వొవెల్ సౌండ్ కూడా ఎగ్, ఏ అనే వచ్చింది కాబట్టి యాన్ ఎగ్. ఇక్కడ చూడండి, హీ ఈజ్ డాష్ రియల్ హిట్లర్. ఇక్కడ ఆర్ అనేది కాన్సోనెంట్, సౌండ్ కూడా రియల్ రా వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ద ఫార్మర్ బాట్ డాష్ గోట్ డాష్ ఆక్స్. ఇక్కడ చూడండి, జీ అనేది కాన్సోనెంట్, సౌండ్ చూసుకుంటే గోట్ అనేది కూడా కాన్సోనెంట్ సౌండే కాబట్టి అ గోట్. ఇక్కడ యాన్ మధ్యలో ఏ వచ్చిందని అనుకోద్దని, అంటే మీకు కొన్నిసార్లు ఏం చేస్తారంటే 2 అనేటివి ఇస్తారు, 2 బ్లాంక్స్ ఇస్తారు ఒకటే సెంటెన్స్లో, అలా రాస్తున్నా. ఇక్కడ ఓ అనేది ఓవెలే, సౌండ్ కూడా ఆక్స్ కాబట్టి యాన్. ఈ విధంగా ఒకసారి ఒకటే సెంటెన్స్లో 2 బ్లాంక్స్ అనేటివి ఇవ్వచ్చు. నెక్స్ట్ చూడండి, ద ఫార్మర్ బాట్ హార్స్. ఇది కాన్సనెంట్, సౌండ్ కూడా కాన్సనెంట్ సౌండే వచ్చింది, హా అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ హార్స్. నెక్స్ట్ కింద చూడండి, డాష్ ఎలిఫెంట్. ఇది వొవెల్, సౌండ్ కూడా వొవెలే వచ్చింది, ఏ అని కాబట్టి ఇక్కడ యాన్ ఎలిఫెంట్. ఈ విధంగా రావచ్చు. నెక్స్ట్ హీ డాష్ ఎంఎల్ఏ. ఇటువంటివి వస్తే బాగా చూడండి, దాన్ని కూడా ఎమ్ని తెలుగులో రాస్తే ఏం, ఏ అనేటువంటి సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ ఎమ్మెల్యే. ఇక్కడ చూడండి, హీ హ్యాడ్ 1 రూపీ నోట్. ఇక్కడ ఆల్రెడీ 1 అనేది ఉంది, మళ్ళీ ఎందుకు ఉపయోగిస్తున్నారంటే అతని దగ్గర ఒక రూపాయి నోట్ ఉందంట. ఇక్కడ 1 రూపాయి నోట్ ఇది 1 రూపీ అని అంటే ఏ ఉపయోగించకూడదు ఇక్కడ, కానీ ఇక్కడ 1 రూపాయి నోటు, ఇదంతా కలిపి నౌనే కాబట్టి ఇక్కడ ఏం ఉపయోగించాలా, 1 రూపీ నోట్. ఎందుకంటే 1 అది వొవెల్, కానీ సౌండ్ మాత్రం కాన్సనెంట్. ఏం కాన్సనెంట్ సౌండ్, అది వా. ఈ విధంగా ఇండిఫినిట్ ఆర్టికల్ అనేది ఏదైనా ఒక సెంటెన్స్లో ఒక నౌన్ని పర్టికులర్గా, స్పెసిఫిక్గా, డెఫినెట్గా చెప్పనప్పుడు ఇండిఫినిట్ ఆర్టికల్ ఉపయోగించాలా. ఇండిఫినిట్ ఆర్టికల్లో 2 టైప్స్ ఉంటాయి, ఏ మరియు యాన్లు. యాన్ అనేది వొవెల్ సౌండ్ వచ్చినప్పుడు ఉపయోగించాలా. వొవెల్ సౌండ్ అంటే ఆ నుంచి అహా మధ్యలో వస్తే ఇంగ్లీష్లో ఉండేటువంటి ఏఈఐఓయూలను మనం తీసుకోకూడదు.
ఆ నుంచి ఆహా మధ్యలో వస్తే ఈ విధంగా, అదేవిధంగా కా నుంచి బండ్రా మధ్యలో సౌండ్ అనేది కాన్ఫిడెన్స్ సౌండ్ అంటాం. అలా వచ్చినప్పుడు ఏను ఉపయోగించాలి. ఈ విధంగా ఏ మరియు యాన్లని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా రాస్తే ఈజీగా మనకి అక్కడ ఫుల్ మార్క్స్ అనేటివి పడతాయి. ఇది మన ఈరోజు ఆర్టికల్స్కి సంబంధించి ఇండిఫినెట్ ఆర్టికల్స్లో ఏ మరియు యాన్కి సంబంధించినటువంటి రూల్స్, వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా వస్తాయి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసి డిఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దా యొక్క రూల్స్, దాన్ని ఎప్పుడు ఉపయోగించాలో వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలనే విషయాన్ని నెక్స్ట్ థర్స్డే వీడియోలో మనం చెప్పుకుందాం. ఇదే విధంగా మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేటివి వస్తూ ఉండాలంటే మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.